నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఓవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులోనే అటు ఓట్ చోరీకి సంబంధించి ఒక చర్చ జరగడము, ఆ తర్వాత మన్రేగాకి ప్రత్యామ్నాయంగా ఒక బిల్లుని ప్రవేశపెట్టడము, ఓవరాల్గా దేశంలోని రాజకీయాల చుట్టూతానే మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న టైంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మిడిల్ ఈస్ట్ అంటే వెస్టర్న్ కంట్రీస్ చెప్పబడే మిడిల్ ఈస్ట్ అంటే వాళ్లకు దృష్టిలో మధ్యప్రాచ్యం అంటారు, మన దృష్టిలో నిజానికి మాడితే వెస్ట్ ఏషియా అనాలి. సో వెస్ట్ ఏషియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తూ ఉన్నారు. అదే సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా అదే వెస్ట్ ఏషియాలో పర్యటిస్తూ ఉన్నారు. ఇద్దరు వేరువేరు దేశాల్లో పర్యటిస్తున్నప్పటికీ ఒకే లక్ష్యంతో అంటే దేశ హితం కోసం ఎకనామిక్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాల్లోనే వీళ్ళు పర్యటిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే నిజానికి హెడ్లైన్స్లో పెద్దగా కనిపించని అంశం గురించి కొంత లోతైన వివరాల్ని మీకు అందించే ఒక ప్రయత్నం నేను చేయబోతున్నాను. అండ్ ప్రస్తుతం మనతో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ మ్యాప్స్లో మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మోదీ అండ్ జయశంకర్ ఇద్దరి పర్యటనల వెనక ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉంది, ఒక భారీ వ్యూహం ఉంది. ఈ భారీ వ్యూహము చైనాని కట్టడి చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము దీంట్లో ఉంది. చైనా ఇప్పటికే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట BRI పేరిట ఆయా దేశాలకు అప్పులిచ్చి డెట్ ట్రాప్లో వాళ్ళని పడేసి అండ్ చుట్టూతా మన భారతదేశం చుట్టూతా ఒక వలయాన్ని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తోంది. అండ్ వాళ్ళు ట్రేడ్ రూట్ పేరిట రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ పేరిట వాళ్ళు భారతదేశాన్ని అండ్ మిగతా దేశాలని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఒక సుదీర్ఘ ప్రణాళికతోటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. సరే, ఆ డెట్ ట్రాప్లో ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాలు ఇక చైనా ఏది చెబితే అది చేయలేని పరిస్థితికి దిగజారిపోయాయి. మాల్దీవ్స్ కానీ శ్రీలంక కానీ వాటికి సంబంధించిన వివరాలు మీకు ఎప్పటికప్పుడు మేము గ్లోబల్ రౌండప్లో తెలియజేస్తూనే ఉన్నాము. మామిడి గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎస్, BRIకి ప్రత్యామ్నాయంగా ప్రపంచ దేశాలు ఒక కొత్త పద్ధతిని, ఒక కొత్త ఎకనామిక్ కారిడార్ని రూపకల్పన చేయాలని అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి భారతదేశమే వేదికగా నిలిచింది. 2023లో G20 సమ్మిట్ భారతదేశంలో జరిగిన సందర్భంలో భారతదేశంతో పాటు US, అటు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు, అదేవిధంగా ఇటలీ, ఇలా మిగతా అనేక దేశాలన్నీ కలిపి ఒక G20 సమ్మిట్లోనే ఒక కారిడార్కి రూపకల్పన చేశారు. దాని పేరే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, IMEC అంటారు. ఈ IMECలో భాగస్వామ్య దేశాలు అనేకం ఉన్నాయి, వాటిలో కొత్త కొత్త దేశాలు కూడా జాయిన్ అవుతున్నాయి. ఆ పనిలో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ అండ్ భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్లు ఇద్దరూ కూడా ఈ వెస్ట్ ఏషియాలో పర్యటిస్తున్నారు. అసలు ఈ IMEC ఏంటి అనేది తెలిస్తే ఇప్పుడు వీళ్ళ పర్యటన మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వీళ్ళ పర్యటన ఎక్కడ జరుగుతుంది అని అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. 15, 16, 17 3 రోజులు 3 దేశాల్లో పర్యటన జరుగుతోంది. జోర్డాన్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. అండ్ అక్కడి నుంచి ఆయన ఇథియోపియాకి వస్తారు. అండ్ ఇథియోపియా నుంచి ఒమన్కి చేరుకుంటారు. సరే, ఇథియోపియా గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ జోర్డాన్, ఒమన్కి సంబంధించినటువంటి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. జోర్డాన్ రెడ్ కలర్లో నేను ట్యాగ్ చేసి పెట్టాను అండ్ ఒమన్ అనేది రెడ్ కలర్లో ట్యాగ్ చేసి పెట్టాను. ఇక విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు 2 దేశాల్లో పర్యటిస్తున్నారు. ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. ఇక్కడి నుంచి ఆయన సీదా డైరెక్ట్గా ఆయన ఇజ్రాయెల్కి చేరుకున్నారు. UAE అండ్ ఇజ్రాయెల్. బ్లూ కలర్లో ఉన్నవి ఎస్ జయశంకర్ గారు పర్యటిస్తున్నటువంటి దేశాలు అండ్ రెడ్ కలర్లో ఉన్నవి మోదీ గారు పర్యటిస్తున్నటువంటి దేశాలు. మధ్యలో సౌదీ అరేబియా ఉంది. ఇది మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఒక ముఖ చిత్రం అయితే కనుక. అండ్ నిజానికి మాట్లాడితే జార్డాన్కి ఇజ్రాయెల్కి పడదు అండ్ సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి పడదు. ఈ మధ్యకాలంలోనే ఒక అబ్రహీమిక్ అకార్డ్ జరిగింది. ఈ మధ్యకాలంలో కొంత సత్సంబంధాలు నెరుపుతూ ఉన్నారు. ఇజ్రాయెల్కి మిగతా దేశాలకి చాలా వరకు పడదు. కానీ భారతదేశమే ఇప్పుడు మోదీ గారి నేతృత్వంలోనే వాళ్ళ మధ్య ఒక సఖ్యతను క్రియేట్ చేయడానికి అండ్ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు లేదా వాణిజ్యపరమైనటువంటి కారిడార్ని నిర్మించడం కోసం ఇద్దరి సహకారాన్ని తీసుకునే విధంగా మోదీ గారు ఇప్పుడు దౌత్యం నెరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మోదీ గారు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక అసలు ఈ దేశాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో తెలియాలంటే మన ట్రేడ్ రూట్ గురించి మనకు తెలియాలి. సో ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పోర్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇది ముంబై పోర్ట్ అండ్ ఇది ముంద్రా పోర్ట్, గుజరాత్లోని ముంద్రా పోర్ట్.
జనరల్గా మన భారతదేశానికి వచ్చేటువంటి ఆయిల్ దిగుమతులు అన్నీ కూడా ఈ పర్షియన్ గల్ఫ్ అంటారు. ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఇలాగే మన మన దేశానికి ఆయిల్ దిగుమతులు జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆయిల్కి సంబంధించిన ట్రేడ్ రూట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఒమన్ ఇక్కడ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ ఉంది. సో ఈ ప్రాంతం నుంచి వచ్చే ట్రేడ్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఈ విధంగా జరుగుతాయి. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకొక ట్రేడ్ రూట్ కూడా ఉంది. యూరోప్ని అండ్ ఇండియన్ ఓషన్ని కలిపేటువంటి ట్రేడ్ రూట్ ఇది. సో ఇది మెడిటేరియన్ సీ అంటారు దీన్ని. ఇది మెడిటేరియన్ సీ, ఇదంతా కూడా మెడిటేరియన్ సీ. సో యూరప్ నుంచి వచ్చేటువంటి ట్రేడ్ అంతా కూడా, వాణిజ్యం అంతా కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చి సూయజ్ కెనాల్ అని ఒక చిన్న ప్రాంతం ఉంటుంది, ఈ భూభాగం నుంచి రెడ్ సీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు గమనిస్తే ఈ సూయజ్ కెనాల్ ఎంత చిన్నగా ఉంటుందని నేను చూపిస్తాను. అత్యంత చాలా తక్కువ వెడుతూ ఉన్నటువంటి వెడల్పు ఉన్నటువంటి ఓషన్గా దీన్ని చెప్తూ ఉంటారు. కెనాల్ ఇది కెనాల్ మాత్రమే, ఇది మానవ నిర్మితమైనటువంటి కెనాల్. ఈ కెనాల్లో కనుక ఒక షిప్ అటకాయిస్తే కనుక మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి సుమారు 50-60% వాణిజ్యం నిలిచిపోతుంది. అంటే యూరప్ని అండ్ ఏషియాని కలిపేటువంటి ఒక చిన్న కెనాల్ ఇది. సో ఈ కెనాల్ ద్వారానే మామూలుగా ట్రేడ్ అంతా జరుగుతోంది. కానీ ఈ కెనాల్ నుంచి ఇటువైపు వస్తే మెడిటేరియన్ మధ్యధరా సముద్రం నుంచి ఇది రెడ్ సీ అంటారు. ఈ రెడ్ సీలోకి వచ్చే ప్రాంతం అంతా కూడా హౌతీ రెబల్స్తో నిండి ఉంటుంది. సో హౌతీ రెబల్స్ ఈ రెడ్ సీ నుంచి వచ్చేటువంటి నౌకల్ని అడ్డుకోవడము, వాటిని ధ్వంసం చేయడము, వాటి మీద ఎప్పుడు మిజైల్స్తో అటాక్ చేస్తారో తెలియని ఒక పరిస్థితిలో ఈ రెడ్ సీలో వాణిజ్య కార్యకలాపాలు కొంత సందిగ్ధ వాతావరణంలోకి నెట్టబడ్డాయి. 2023 G20 సమ్మిట్ సందర్భంలో భారత దేశంలో జరిగినటువంటి G20 సమ్మిట్లో మనం ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఎకనామిక్ కారిడార్కి IMECకి రూపకల్పన చేశాము. అయితే ఆ తర్వాత జరిగినటువంటి గాజా యుద్ధము అండ్ గాజా వార్ నేపథ్యంలో, అదేవిధంగా రెడ్ సీలో హౌతీ రెబల్స్ కార్యకలాపాలు ఎక్కువ అవడంతో, ఈ దుండగుల చర్యలు ఎక్కువ అవడంతో ఈ ట్రేడ్కి ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. సో మళ్ళీ ఇప్పుడు దాన్ని రీఇనిషియేట్ చేస్తూ ఉన్నాము. సో IMEC ప్రాజెక్ట్ని ఇప్పుడు మళ్ళీ రీఇనిషియేట్ చేయడానికి మనం ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టాము. అందులో భాగంగానే మోదీ గారు ఈ జోర్డాన్కి అదేవిధంగా ఒమన్కి పర్యటిస్తూ ఉన్నారు. అండ్ UAE, ఇజ్రాయిల్లో సేమ్ టైం ఒకే కాలంలో అటు జయశంకర్ గారు కూడా ఆ రెండు దేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇక ఇథియోపియాకి సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఇథియోపియా ఇక్కడ ఉంది. సో ఇథియోపియా కూడా చాలా కీలకం కాబోతోంది. సో మనకు ఈ రెడ్ సీ నుంచి వచ్చేటువంటి ట్రేడ్ రూట్, ఎట్ ద సేమ్ టైం పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ట్రేడ్ రూట్, ఇంకోవైపు చూస్తే ఈ ఒమన్, ఈ మిడిల్ ఈస్ట్, ఈ మధ్యప్రాచ్యం లేదా మన దృష్టిలో వెస్ట్ ఏషియా, వీటిలో ఉండేటువంటి కార్యకలాపాలు చాలా కీలకం కాబోతున్నాయి. అండ్ అంతేకాదు ఇటలీకి సంబంధించి ఇటలీ జార్జియా మెలోనీ భారతదేశంతో ఈ మధ్యకాలంలో ఆవిడ చాలా సత్సంబంధాలు నిలుపుతూ ఉన్నారు. మొత్తంగా ఈ IMEC ట్రేడ్ రూట్ ఏ విధంగా ఉండబోతుందంటే, భారతదేశం నుంచి వెస్ట్ ఏషియా వైపుకి వచ్చి, వెస్ట్ ఏషియా నుంచి ఈ మధ్యధరా సముద్రం నుంచి యూరప్ని కనెక్ట్ చేయబోతోంది. ఇందులో రైల్వే మార్గాలు ఉంటాయి, రోడ్డు మార్గాలు ఉంటాయి, పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెడ్ సీని మనం తప్పించుకొని, సూయిజ్ కెనాల్లో ఉండేటువంటి ప్రతిష్టంభనని, ఆ ఘర్షణని తప్పించుకొని తక్కువ కాలంలోనే మనం యూరప్కి, ఇండియాకి అనుసంధానించే విధంగా ఈ ట్రేడ్ రూట్కి రూపకల్పన చేయడం జరిగింది. ఇది BRAకి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ప్రత్యామ్నాయంగా మనం చేస్తున్నటువంటి ప్లాన్. సో ఇందులో ఇటలీ చాలా కీలక పాత్ర పోషించనుంది. ఇటలీకి సంబంధించి మొన్న మధ్యనే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC ఇటలీలో ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఇటలీకి భారతదేశానికి మధ్య సివిలైజేషనల్ టైస్ అంటే సాంస్కృతిక పరమైనటువంటి బంధం ఉంది. రెండు కూడా గొప్ప సాంస్కృతిక చరిత్ర, వారసత్వం కలిగినటువంటి దేశాలు. సో వీటిరెండిటికి మధ్య బంధం దృఢం అవ్వడానికి ఈ ఇనిషియేటివ్ ఉపయోగపడుతుంది అని ఈవెన్ ఇటలీ నుంచి కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ మొన్న మధ్యన నేను ఇట్లాగే గ్రాఫిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, గూగుల్ ఎర్త్లో, మ్యాప్స్లో చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మధ్యధరా సముద్రం అన్నప్పుడు ఈ మధ్యధరా సముద్రంలోనే టర్కీకి ధీటుగా, మనం ఇస్తాంబుల్ ఇక్కడ ఉంటుంది, తుర్కియా ఇక్కడ ఉంటుంది, తుర్కియాకి ధీటుగా పాకిస్తాన్కి అనుకూలంగా వాళ్ళ వార్షిప్ని, వాళ్ళ డ్రోన్స్ని పంపించినటువంటి నేపథ్యంలో తుర్కియాకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ మెడిటేరియన్ సీ, ఇదే మధ్యధరా సముద్రంలో భారతదేశపు వార్షిప్స్ గస్తీ చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఇంతకుముందు తెలియజేశాను. సో అంటే ఈవెన్ మధ్యధరా సముద్రంలో భారత పాత్ర కీలకం కాబోతోంది.
అయ్యింది ఆల్రెడీ. అండ్ అట్ సేమ్ టైం ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్ని భారతదేశం ముఖ్యంగా అదానియే అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాడు. అండ్ మధ్యప్రాచ్యంలో మనం పెద్దన్న పాత్ర పోషిస్తూ అండ్ ఈ దేశాలన్నింటినీ కలిపే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాము. అండ్ అంతేకాదు సూయిజ్ కెనాల్కి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఎకనామిక్ కారిడార్ని నిర్మించడంలో భారతదేశం కీలక పాత్ర వహిస్తోంది. ఇన్ని కీలక అంశాల మధ్య విదేశాంగ మంత్రి జయశంకర్ గారి విదేశీ పర్యటన అండ్ మోదీ గారి విదేశీ పర్యటన నడుస్తోంది. సో ఈ డీటెయిల్స్ తెలుగు ఛానల్స్ ఎవరు చెప్పరు. సో నేను మీకు వీటి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ పనిచేస్తోంది. నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.